మనం చేసిన దోషం, మనం చేసిన అతిక్రమాలు మనలను చంపి ఏమండి మనలను నరకములోనికి, పాతాళములోనికి తీసుకుని వెళుతున్నాయి. అయితే మనము మరణించకూడదు, మనము పాతాళములోనికి, నరకములోనికి పోకూడదని దేవుడు మనలను ప్రేమించి మన ప్రాణాలని మరణము నుంచి, పాతాళము నుంచి తప్పించటం కోసం ఆయన మన శిక్షను ఆయన భరించుకొని మనకు విమోచన ఇవ్వడానికి ఆయన వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవడం కోసం ఒక చిన్న కథ నిజంగా జరిగింది. ఒక ఊర్లో ఒక జడ్జి గారు ఉన్నారు, చాలా మంచి జడ్జి. ఒకగానొక కూతురు. ఒకరోజు తన బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. డాడీ స్నానానికి వెళ్ళాడు. వెంటనే డాడీ స్నానం నుంచి వచ్చేలోగా మా ఫ్రెండ్స్ని కొత్త కారులో ఒక్క రౌండ్ అలా తీసుకొచ్చేయాలని చెప్పి పాప డాడీ జేబులో ఉన్నటువంటి కార్ కీస్ తీసుకొని కారులో తన ఫ్రెండ్స్ అందరిని ఎక్కించుకొని ఒక రౌండ్ అలా తిరిగి వచ్చేద్దామని కార్ స్టార్ట్ చేసేసరికి లోపల డాడీ, అమ్మా అమ్మా నేను వచ్చేస్తున్నాను, ఆగు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నారట. అమ్మో, డాడీ వచ్చేస్తే వెళ్ళనివ్వరు, నాకు డ్రైవింగ్ వచ్చు, కొత్తగా నేర్చుకున్నాను, కొత్త కారు ఇది, నా ఫ్రెండ్స్కి చూపించాలి, ఒక్క రౌండ్ అలా అలా తిరిగి వచ్చేస్తానంతే అని డాడీ పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏమండి, నిజంగా బాగా వచ్చు దానికి డ్రైవింగ్, కొత్త కారు. అయితే ఈ ఆనందంలో, ఈ సంతోషంలో కొత్త కారు అని కాస్త స్పీడ్ తోలి అనుకోకుండా ఒక అతను గుద్దేసింది. కేసు అయ్యింది. ఏమండి, స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు భవన్లో నిలబడింది. ఆ కోర్టు జడ్జి ఎవరంటే వాళ్ళ నాన్నే. ధైర్యంగా ఉంది, మా డాడీయే కదా, నన్ను తప్పించేస్తారు ఎలాగైనా సరే అని ధైర్యంగా ఉంటే, ఈయనేమో 25 లక్షల రూపాయలు జరిమానా, 30 కొరడా దెబ్బలు కొట్టాలి ఆమెను అన్నారు. వెంటనే ఆ బోన్లో నుంచి, ఛీ, నువ్వు అసలు కన్న తండ్రివేనా, నువ్వు అసలు కన్న తండ్రివేనా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి, నేను నీ కూతురు కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు. పట్టుకోవడానికి వస్తే ఆ పోలీసుల మీద తిరగబడిపోయి చాలా ఇబ్బంది పెడతా ఉంటే, ఆ కోట్ అయిపోయిన తర్వాత లేచి ఆ కోట్ అక్కడ తగిలిచ్చి తన చొక్కా విప్పి పాపను కొడతాకి తీసుకెళ్ళిపోతుంటే ఒక చెక్ మీద సంతకం పెట్టి 25 లక్షల రూపాయలని వేసి పోలీసులకి ఇచ్చి పాపను కొట్టబోతుంటే, పాపను కాదు నన్ను కొట్టండి అని చొక్కా ఇప్పేసి ఇలా వెనక్కి తిరిగారట. అది ముళ్ళులతో కూడిన కొరడాయేమో, ఆయన వయసు 60 సంవత్సరాలు, 58 సంవత్సరాలేమో. 20 దెబ్బలు కొట్టేసరికి రక్తమంతా ఒలికి కింద పడిపోయారు. అయినా ఇంకో 10 దెబ్బలు కొట్టేసరికి చచ్చిపోయారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ దెబ్బలు, ఆ పనిష్మెంట్, ఆ మరణం ఆ 17 సంవత్సరాల పాప అనుభవించాలి, మైనర్ కనుక. అయితే ఈయన నీతిగల న్యాయాధిపతిగా ఆ జడ్జి ప్లేస్లో ఉండి న్యాయం మాట్లాడాడు. అయితే తన కుమార్తెకు రావలసిన శిక్షను తన మీద వేసుకొని తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, మనలను రెడీమ్ చేయడానికి, విమోచించడానికి. హల్లెలూయా. మనం తినాలి దెబ్బలు, మనం వహించాలి శిక్ష, మనం భరించాలి ఆ వేదన. ఈజీగా మనల్ని తప్పించి మన ప్లేస్లోకి ఆయన వచ్చారండి. సిలువ అంటే చాలా వేలాకోలంగా ఉంది చాలామందికి. సిలువను చూస్తే చాలా వెర్రిగా, సిలువ చూసి 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 అలవాటైపోయి సిలువ కనబడగానే ఇలా అనుకుంటున్నారు అంతే.
దేవునికి స్తోత్రం. నీ కొడుకు మీద పడే దెబ్బ, ఒక్క దెబ్బ తినమంటే నువ్వు తినవు. నీ భార్య మీద పడే ఒక దెబ్బ, నీ భర్త మీద పడే ఒక 2 దెబ్బలు నువ్వు తిను అంటే తినవు. నువ్వు నాకేం పని, అతను చేస్తే తప్పు నన్ను అంటారేంటి, ఆడు చదవకపోతే నన్ను అంటారేంటి అంటాం మనం. నీ కొడుకే కదా, నీ భర్తే కదా, నీ భార్యే కదా. ఒక 100 దెబ్బలు, ఒక 50 దెబ్బలు. ఒకవేళ పిల్లలంటే, భర్త అంటే, భార్య అంటే మహాప్రేమ ఉంటే, పోనీలే నా భర్తే కాదని అక్కడక్కడ ఒక్కో స్త్రీ ఒప్పుకోవచ్చు. ఎక్కడైనా ఒక తండ్రి ఒప్పుకోవచ్చు, నా బిడ్డ కోసం నన్ను ఏదైనా చేసుకోండి అని. హల్లెలూయా. సర్వమానవాళి పాపం కోసం ఆయన మనలందరినీ కూడా విమోచించడం కోసం మన కొరకు ఆయన బలైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆరంటే రెడీ. దేవునికి స్తోత్రం. ఐ, 4వ పదం ఏంటంటే ఐ అంటే ఇంపాక్ట్, జీవం ఇవ్వడానికి. చెప్పండి, జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. ఒక దొంగ కాపరి ఉన్నాడు, ఈ లోకాధికారి ఉన్నాడు. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, మొదటి నుంచి వాడు మోసం చేసేవాడు. గొర్రెల ప్రాణం తీయడానికి వచ్చాడు. గొర్రెలన్నిటినీ కూడా నాశనములోనికి నడపడానికి వచ్చాడు. వాడే లూసిఫర్, వాడే అపవాది, వాడే సాతాను. దేవునికి స్తోత్రం. అయితే మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఇంపాక్ట్, మనకు జీవం. హల్లెలూయా. నిన్ను జీవింప చేయడానికి, నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర జీవించాలి అని జీవమునివ్వడానికి ఆయన వచ్చాడు. నీవు చావకూడదు, చనిపోకూడదు. యుగ యుగాలు దేవునితో ఉండాలి, దేవునితో నీవు ఆనందించాలి. క్రైస్తవునికి చావు లేదు, క్రైస్తవునికి మరణం లేదు. మరి మొన్నే కదండి సమాధి చేశారు పలానా అతన్ని, మొన్నే కదండి జ్ఞాపకార్థకు కూడికి పెట్టారు పలానా ఆవిడికి. అది ప్రభువునందు నిద్రించటం. దేవునికి స్తోత్రం. మరణము అనేది నరకములో పడటమే. హల్లెలూయా. మనకి మరణం లేదు, క్రీస్తునందు నిద్రించటం. మనం నిద్రించిన వారు లేవకుండా ఉంటారా? 5కో 6కో 7కో 8కో లేస్తారు. అదేవిధంగా క్రీస్తునందుండి నిద్రించిన మనము కూడా ఒకానొక దినాన లేస్తాం. మన మీద ఎన్ని లారీలు మట్టి వేసినా, మనలను కప్పెట్టిన చోట అపార్ట్మెంట్లే కట్టేసిన, ఏమండి మనల్ని కప్పి పెట్టిన చోట సునామీ వచ్చి సముద్రంగా మార్చేసినా సరే, మన మీద అపార్ట్మెంట్ ఉన్నా, సముద్రం ఉన్నా, ఏమండి వేల లక్షల టన్నుల మట్టి వేసేసినా సరే, కడబోర శబ్దము మోగగానే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. మనం ఎలా లేస్తాం? మన ధైర్యం ఏంటి అని అంటే, మన కొరకు ఆయన జీవాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆయన జీవం ఇచ్చి మన జీవాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. ఇంపార్ట్, జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. 5వదిగా సీక్, నశించిన దానిని వెదకి. దేవునికి స్తోత్రం. తప్పిపోయాం మనం, నాశన మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. మంచి వదిలేసాం, నీతిని వదిలేసాం, తిన్నని త్రోవను వదిలేసాం, ఎవరు ఏదంటే అది పట్టుకుని తప్పిపోయాం. తండ్రిని విడచి తప్పిపోయాం. దేవునికి స్తోత్రం. ఈ లోకాధికారి మనలను చాక్లెట్లతోనూ, బొమ్మలతోనూ, బట్టలతోనూ, ఏమండి పర్వాలేదు
మీ అమ్మా నాన్న లేకపోయినా పర్వాలా, నేనున్నాను, ఈ చాక్లెట్లు తిను, ఇది బొమ్మలతో ఆడుకో, ఈ బట్టలు వేసుకో అని మనల్ని ఒబ్బబెడుతున్నాడు. ఆలకించండి. దేవునికి స్తోత్రం. మనం తల్లిదండ్రులను విడిచి, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఒక అతని చేతిలో పడితే వాడు చాక్లెట్లు ఇచ్చి, బొమ్మలు ఇచ్చి, బట్టలు కొని, మనల్ని అటు ఇటు తిప్పి ఏదో విధంగా మనలను నవ్వించాలి, కవ్వించాలి, తల్లిదండ్రులు మరిచిపోయేలా చెయ్యాలి అని వాడు ప్రయత్నిస్తున్నాడు. ఒక అరగంట, ఒక గంట, 2 గంటలు తల్లిదండ్రులు మనకు జ్ఞాపకం వస్తారు, ఏడుస్తాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఈ లోకములో డబ్బు, అందచందాలు, సుఖము, వ్యసనాలు, ఇంకేమో ఏం చేస్తున్నాయంటే తండ్రిని చేరుకోకుండా, తండ్రిని విడిచిపెట్టి తప్పిపోయి తిరిగేటట్లుగా చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. సుఖమే ప్రధానం కొందరికి, డబ్బే దేవుడు కొందరికి, కడుపే దేవుడు కొందరికి. దేవుడా తర్వాత చూద్దాం, చర్చ తర్వాత చూద్దాం, ప్రార్థన తర్వాత చూద్దాం, బాప్తిస్మమ ఏమంత తొందర వచ్చింది, ఇప్పుడు ఇలా కానీ, ఇప్పుడు ఇలా జరగని, తర్వాత చూద్దాం. సాతానుడు వేసిన బిస్కెట్లకి కకృతి పడి ఏమండి ఆ డబ్బుతో, ఆ తిండితో, ఆ బట్టలతో, ఏమండి అల్పకాల సుఖాలతో నశించిపోతున్నామండి మనం. అలా నశించిపోతున్న మనలను వెతక్కుని రక్షించటానికి వచ్చాడు నా యేసయ్య. హల్లెలూయా. 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ, చెల్లి, తమ్ముడా, అయ్యా, అమ్మా, నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను పరలోక రాజ్యములో చేర్చుకోవడానికి, ఆ నిత్యత్వంలో మహామహిమలో సదాకాలం దేవుని చెంత ఉంచుకోవడానికి నా యేసయ్య నిన్ను వెతుక్కుంటూ తన సర్వాన్ని వదులుకొని నీ కోసం నా కోసం వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడం, సీక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వదిగా టీ అంటే ఏంటంటే టీచింగ్. యేసయ్య ఎందుకు వచ్చాడంటే బోధించడానికి వచ్చాడు. చెప్పండి. మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి, ఏది ఉత్తమము కాదో, ఏది మంచిదో, ఏది మేలో, ఏది చెడ్డదో, ఏది కీడో, ఏది జీవమో, ఏది మరణమో, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు బోధించడానికి వచ్చాడు ఆయన. వింటున్నారా ఆయన బోధని? చదువుతున్నారా ఆయన మాటల్ని? ఆలకిస్తున్నారా దైవజనుల వర్తమానాలను? హల్లెలూయా. ఆయన బోధించి వెళ్ళాడు. ఆయన బోధించిన దాన్ని అపోస్తలు బోధించారు. ఆ అపోస్తలు బోధించిన దాన్ని రాశారు. పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ఆ మాటలనే నాటి నుంచి నేటి వరకు దైవజనులు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు, ప్రవక్తలు, అపోస్తలులు బోధిస్తూ ఉన్నారు. అసలైన బోధకుడు మన యేసయ్య. ఆయన గొప్ప టీచర్. చెప్పండి. ఆయన గొప్ప బోధ చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలా బోధించే క్రమములో స్వస్థపరిచాడు, బోధించే క్రమములో నీటిపై నడిచాడు, బోధించే క్రమములో దయ్యాన్ని వెలగొట్టాడు. కొంతమందికి బోధ వదిలేసి అస్తమాను అద్భుతాలు, అస్తమాను ఆశ్చర్యాలు, అస్తమాను ప్రవచనాలు. తప్పండి. వాక్యం ముందు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవ్వాలని ఒక మాట. టీచర్ గారు బోధ చేయడానికి, లెసన్ చెప్పడానికి వస్తారా, బోర్డుపై రాయడానికి వస్తారా? లెసన్. ఏవండి, ఆ లెసన్ చెప్పే క్రమంలో మీకు ఇంకా అర్థం అవ్వాలి. మీకంటే మీకు కాదులేండి, మీ పిల్లలకి ఇంకా బాగా అర్థం అవ్వాలని బోర్డు మీద బొమ్మలు గీస్తారు.
బోర్డు మీద ఫార్ములా రాస్తారు. మెయిన్ గోల్ ఏంటంటే ఆవిడ చెప్పేది, అతను చెప్పేది మీ పిల్లలకి బాగా రీచ్ అవ్వాలి. అదేవిధంగా బోధించటానికి వచ్చాడు ఆయన, మంచి బోధకుడు ఆయన. హల్లెలూయా! సద్బోధకుడు ఆయన, రబ్బూని ఆయన మన యేసయ్య. దేవునికి స్తోత్రం. నీకు బోధించడం కోసం వచ్చాడు, నీకు బోధ నేర్పడం కోసం వచ్చాడు, నీకు సత్యాన్ని కనపరచడం కోసం వచ్చాడు, ఆ సర్వ సత్యములో నిన్ను నడిపించడం కోసం వచ్చాడు. హల్లెలూయా! ఆ బోధించే క్రమములో దయ్యాలు వెళ్ళగొట్టాడు, బోధించే క్రమములో రోగులను స్వస్థపరిచాడు, బోధించే క్రమములో అద్భుతాలు చేశాడు, బోధించే క్రమములో ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది, 4,000 మంది, 6,000 మంది. హల్లెలూయా! బోధన వదిలేస్తున్నారు, ఈ మహిమలు, ఈ చిన్ని చిన్ని కార్యాలు పెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నీవు బోధన గట్టిగా పట్టుకో. ఆ బోధ నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఎందుకనంటే ఆయన మంచి బోధకుడు. నువ్వేం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అన్నీ నేర్పే మంచి బోధకుడు. నీతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. డైలీ వాక్యం తీస్తున్నారా, చదువుతున్నారా? డైలీ శరీరానికి ఆహారం, టీలు, టిఫిన్లు, భోజనాలు, పండ్లు, పలహారాలు, పప్పలు ఎన్నో ఉన్నాయి. మరి ఆత్మకి ఆహారం వాక్యం. చదువుతున్నారా? వారానికి ఒక్కసారి బైబిల్. కొంతమంది ప్రబుద్ధులు ఆదివారం కూడా బైబిల్ పట్టుకుని రారు, వాటర్ బాటిల్ పట్టుకుని వస్తున్నారు అత్తారంగా. 5 రూపాయల వాటర్ బాటిల్. అది లేకపోతే గుళ్ళోకి రారు. పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం అబ్బే ఇదెందుకమ్మా, పేణాలు తీసేసి సెల్ ఫోన్లు కావాలి కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యకు వచ్చి నివసించింది. ఈ వాక్యమే దేవుడు. వాక్యం అంటే పుస్తకము, వాక్యం అంటే క్రైస్తవ మత గ్రంథం అనుకోకండి. వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల్లో ఉండి మాట్లాడతాడు. అభిషక్తులైన ఎంతోమంది దైవజనులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మంచి మంచి వర్తమానాలు ఇస్తున్నారు. మీతో దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా! నువ్వు అడుగుతున్నావా నాతో మాట్లాడమని? నన్ను దర్శించుమయ్యా, నాకు చూపెట్టయ్యా, నాకు తెలియచేయనైనా. ఇంకెంతసేపు ఆళ్ళ చెప్పాలి, ఈళ్ళ చెప్పాలి, ఆళ్ళ ఏమన్నారు? కళ్ళు మూసుకొని చెప్పాలి, కళ్ళు మూసుకొని చెప్పాలి. దానికి అలవాటు పడిపోతున్నారు కానీ బోధించే బోధకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి రావట్లా. దేవునికి స్తోత్రం. 7వదిగా ఎం. 7వ అక్షరం ఏంటంటే ఎం. ఎం అంటే ఏంటంటే మినిస్టర్. మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కదా, మనందరికీ తెలుసు కదా. పలానా మినిస్టర్ అంటాం కదా. అసలు మినిస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే పరిచారకుడు. చెప్పండి. మనకు మినిస్టర్లు పరిచారకులు అసలు అర్థం అది. కానీ దానికి అంతా రివర్స్. వాళ్ళకు మనం పరిచారకులం. వాళ్ళ చెప్పులు మోయడానికి, వాళ్ళ బాటిల్ మోయడానికి, వాళ్ళ బ్యాగులు మోయడానికి, వాళ్ళ కోసం పడికాపులు కాయడానికి మనం. అసలు మినిస్టర్ అంటే అర్థం ఏంటంటే పరిచారకుడు. చెప్పండి, మినిస్టర్ అంటే అర్థం ఏంటి? పరిచారకుడు. యేసయ్య ఎందుకు వచ్చారు అనంటే ఈ లోకానికి పరిచారం చేయడానికి వచ్చారు. పల్లకి మోయించుకోవడానికి రాలేదు, కాళ్ళు వత్తించుకోవడానికి ఆయన రాలేదు,
నీకు పరిచారం చేయడానికి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నావు, నీకు తోడుగా ఉండడానికి. కలతతో కన్నీళ్లతో ఉన్నావు, నీ కన్నీళ్లు తుడిచి నీ కలతలన్నీ బాపడానికి. రోగశయ్య మీద ఉన్నావు, నిన్ను బాగు చేయడానికి. ఏం చెయ్యాలో పాలుపోయిన పరిస్థితి, ఎదరికెళ్తే నువ్వే వెనక్కొస్తే గొయ్య. అలాంటి సమయంలో సందర్భంలో నిన్ను పట్టుకొని చెయ్యి పట్టుకొని నడిపించడానికి, పరిచారం చేయడానికి వచ్చారు. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు, నోటి మాట చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడు నీకు పరిచారం చేయడానికి వచ్చాడమ్మా. నీకు పరిచారం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను ఆదుకోవడానికి, నీకు సాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నీకు చేయూతనివ్వడానికి వచ్చాడు తల్లి, చెల్లి. హల్లెలూయా. ఆయన్ని మర్చిపోతున్నావు. పరిచారం చేయడానికి వచ్చిన ఆయన మర్చిపోతున్నాం మనం. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. 8వ అక్షరం ఏంటంటే ఏ అంటే అబాలిష్, అంటే పాపములను కొట్టివేయడానికి. తూర్పుకి పడమరకి ఎంత ఎడమో అంత ఎడముగా మన పాపాలు విసిరేసి, మన పాపాలు కొట్టివేసి, మన పాపపు చేవ్రాతను కొట్టివేయడానికి ఆయన వచ్చాడు. రేపన్నాక సాతానుడు వచ్చి, ఓ ఏంటి ప్రశాంత్ గురించి అంత గొప్పగా చెప్తున్నావు, వాడి చెట్ట నీకు తెలుసా? ఇదిగో వాడి చెట్ట. ప్రసంగాలు చెప్తూ కూడా ఇలా చేశాడు, పరిచర్య చేస్తూ కూడా ఇలా చేశాడు, ఇదిగో సంస్కారపు ఆరాధన ఇస్తూ కూడా ఇలా చేశాడు, నీకు తెలుసా? ఇదిగో చెట్ట అంటాడు సాతాను దేవుడి దగ్గరకు వచ్చి. అప్పుడు దేవుడు అంటాడు, తెలుసు నాకు, వాడు తెలిసి కూడా ఎన్నో తప్పులు చేశాడు, అయితే నా రక్తము చేత అతని పాపాలన్నీ రద్దు చేసేసాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపాలు కొట్టివేసి, పాపాలు తుడిచివేసి, తూర్పుకి పడమరకి ఎంత ఎడమో అంత ఎడము చేయడానికి వచ్చాడండి. హల్లెలూయా. మీ పాపాలు తీసేయడానికి, మీ పాపాలు కొట్టేయడానికి, అబాలిష్ చేయడానికి వచ్చాడు. సాతానుగాడు మన దగ్గరకు వచ్చి భయపెట్టే ఒకే ఒక్క నినాదం ఇది. ఏంటో తెలుసా? నువ్వు నిన్న పలానా పని చేసావు, నీ ప్రార్థనే వినపడదు దేవుడికి, నువ్వు మొన్న వారం అలా చేసావు కాబట్టి నీ పని అయిపోయింది, ఇలా అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజుకు ఆ రోజు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా తెలియక చేసిన, తెలిసి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపపడినట్లయితే, ఆయన రక్తము నిన్ను పవిత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. ఏ రోజుకు ఆ రోజు ఆ మరణాన్ని కడిగేసుకోవాలి. నేను ఆ బలహీనతలో చిక్కుకూడదయ్యా, నేను అదే పోడు పని మరలా చేయకూడదయ్యా, అదే మాటలు, అదే రోత, అదే జీవితం మరలా నాకు రాకూడదయ్యా అని ఏ రోజుకు ఆ రోజు ఒప్పుకోవాలి. కొంతమంది ఇదేదో బాగుంది, సినిమాకి వెళ్ళిపోయి సాయంకాలం వచ్చేసిన అయినా అనుకోకుండా సినిమాకి వెళ్ళిపోయిన క్షమించాను అయినా అనేద్దాం అనుకుంటున్నారు. తప్పు తప్పు. క్షమిస్తాడు, క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు. క్షమిస్తాడు కదా అని మళ్ళీ అదే పని చేయటం వల్ల నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిలా మారిపోతుంది. అప్పుడు ఏం చేసినా సరే నీ మనస్సాక్షికి ఉలుకు పలుకు మొద్దుబారిపోద్దిక. ఇక దేవుడా తర్వాత చూడొచ్చులే, పరిశుద్ధాత్మ తర్వాత చూడొచ్చులే, అయ్యగారా చూద్దాములే, మందిరమా చేద్దాములే. కొంతమంది కఠినులైపోతున్నారు. సేవకుని భయం లేదు, సంఘ భయం లేదు, పరిచర్య అంటే భయం లేదు. ఎందుకు అనుకుంటున్నారు? వాత వేయబడింది మనస్సాక్షికి. హల్లెలూయా. సుతిమెత్తనితనం పోయింది. మొరటగా, గరుకుగా వాత వేయబడిన మనస్సాక్షి అదే ఇదిదే. కనుక నా యేసయ్య ఎందుకు వచ్చారో తెలుసునా? నీ పాపాలు రద్దు చేయడానికి. క్షమించేశాడు, అది వేరు.
తెలుసో తెలియక రక్త మాంసాలు కలిగిన వారు మనుషులం కదా. చూపులో, మాటలో, చేతలో, ఆలోచనలో, నడతలో, వినికిడో, గ్రహింపో, ఆలోచనలో ఎక్కడైనా తప్పిపోతే నువ్వు ఒప్పుకున్నట్లయితే తీసేసి రద్దు చేసేయడానికి నా యేసయ్య వచ్చాడు. చివరిగా రక్షించడానికి వచ్చాడు. ఆఖరి అక్షరం ఏంటంటే ఎస్. ఎస్ అంటే సాల్వేషన్, సేవ్ అంటే నిన్ను లోకము నుంచి రక్షించడానికి, సాతాను నుంచి రక్షించడానికి, ఇదిగో మరణము నుంచి నిన్ను రక్షించడానికి, కీడు నుంచి నిన్ను రక్షించడానికి, అపాయము నుంచి నిన్ను రక్షించడానికి, రోగము నుంచి నిన్ను రక్షించడానికి, శాపము నుంచి నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. అందరు కళ్ళు మూయండి. క్రిస్మస్ అనంటే 9 అక్షరాలు. సి అంటే కాలింగ్, నిన్ను పిలవడం కోసం వచ్చాడు. హెచ్, హీల్, నిన్ను బాగు చేయడం కోసం వచ్చాడు. 3వది ఆర్, రెడీమ్, విమోచించటానికి, నీకు బదులుగా ఆయన బలైపోవడానికి. 4 ఇంపాక్ట్, ఇంపాక్ట్ అంటే జీవం ఇవ్వడానికి వచ్చాడు. 5 ఎస్, సీక్, నశించిపోయిన నేను వెతకి రక్షించడానికి వచ్చాడు. 6 అంటే టీచింగ్, బోధించడానికి వచ్చాడు. 7 ఎం, మినిస్టర్ అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. అబాలిష్ అంటే పాపములను రద్దు చేయడానికి, పాపములను తీసివేయడానికి వచ్చాడు. 9 ఎస్, నిన్ను రక్షించటానికి వచ్చాడు. యుగాంతములో పడిపోకుండా రక్షించటానికి, నరకములో పడిపోకుండా రక్షించటానికి, సాతాను చేతిలో చిక్కకుండా తప్పించబడ్డానికి, ఇదిగో శాపములో కూరుకుపోకుండా రక్షించటానికి ఆయన వచ్చిన గొప్ప రక్షకుడు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, ఇప్పుడే ఆ 9 అక్షరాల కలయిక క్రిస్మస్ అటువంటి గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని, గొప్ప ఉత్సాహ ఉజ్జీవాల్ని, గొప్ప సంతోష సంబరాన్ని మాకు ఈరోజు మీ సన్నిధిలో ఏర్పాటు చేశారు. మా బ్రాంచి సంఘాలు, మా గ్రామం, చుట్టుపక్కల గ్రామాలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు అనేకులు వచ్చారు. నీ సన్నిధిలో ఆడారు, పాడారు, స్తుతించారు, ఆరాధించారు, మహింపరిచారు, వాక్యం విన్నారు. చివరిగా నేను చేతులెత్తాను. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, బంధకాల నుంచి విడిపించి, బలహీనతల నుంచి స్వస్థపరిచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి మీరు తప్పించి ఆశీర్వదించమని, సమృద్ధిగా కృపనిమ్మని నా తండ్రి వాగ్దాన రక్షణ ద్వారా అభిషేకం బిడ్డలందరి మీద విడుదల చేస్తూ, ఈ పండుగకు ఎవరైతే గుప్పిడి విప్పారో, ప్రార్థన చేశారో, ప్రయాసపడ్డారో ఆ బిడ్డలందరినీ కూడా 100 రెట్లు 1000 రెట్లు దీవించమని, కష్టపడ్డ వారిని, పాటుపడే వారిని, పరిచర్య చేసిన వారిని దీవించుచు యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థనలు చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు మా తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుదల, నడిపింపు పెద్దలకు, చిన్నలకు, స్త్రీలకు, పురుషులకు, యవన బిడ్డలకు, చంటి పిల్లలకు, సేవకులకు, సేవకురాండ్రకు, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, గ్రామానికి, సండే స్కూల్ టీచర్లకు, అలాగే బ్రాంచి సంఘాలకు, సంఘ పెద్దలకు, ఆయా సంఘాల నుంచి చేసిన బిడ్డలకు, దూర ప్రాంతాల నుంచి చేసిన సేవకుల బృందానికి, ఆత్మీయులకు, విశ్వాసులకు, ఇదిగో సంగీతకారులకు, నా ఇంటి వారికి, కుటుంబ సభ్యులకు, గ్రామానికి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడుగా ఉండి దీవించి, నడిపించి, సంరక్షించి వర్ధల చేయునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. యేసయ్యా మీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్.